చిచ్చి. ఓ అదా, సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకు దూకటానికి. ఎక్కడికి? బోన్లోకా? కాదు, సీన్లోకి. ప్లానా? ఎస్. ప్రతి ఎపిసోడ్లోనూ మనమే ఉప్మా అయిపోవటం వల్ల మీ బావకి ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది, మనకి బేస్ ఎదిరిపోతుంది. అందుకే ఈసారి నో ప్లాన్స్, ఓన్లీ ప్రాక్టికల్స్. ఏం చేస్తావు? జాబ్. ఎక్కడ? ఓల్డేజ్ హోమ్లోనా? నేను బీటెక్ చదివా. పాస్ట్ అవుట్ ఎప్పుడో గుర్తుందా? సర్టిఫికెట్లు చిరిగిపోయి ఉంటాయి. నావే కాదు, అప్పట్లో అమ్మ నాన్న మాటిని పెళ్లి చేసుకున్నా అందరివి చిరిగిపోయా ఉంటాయి. అందుకే నేను లామినేషన్ చేయించి పెట్టుకున్నా. ఇప్పుడు తీసి ఫోటో కట్టిస్తావా? ఫోటో కాదు, పోస్ట్కి అప్లై చేస్తా. మీ బావ జాబ్ చేస్తున్నాడనే కదా మనమేం చేయలేకపోతున్నాం. అందుకే నేను సంపాదిస్తా, ఖర్చుల్ని చెరిసాగం చేస్తా. ఇంట్లో 2 సమానాలుంటే గాని మనకి సమానత్వం రాదు. పుష్పాలు, అల్లు అర్జున్ చెప్పలా, పర్సంటేజ్ ఉంటే పార్ట్నర్ అంటారు, లేదంటే పానడు అంటారు. అంతా బానే ఉంది కానీ దీనికి బాగా ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకుంటే మొగుడు ఎందుకు అవుతాడు? ఒప్పిస్తే అవుతాడు. విష్ మీ గుడ్ లక్. ఈ ఎపిసోడ్లో అయినా నువ్వు ఉప్మా అయిపోకుండా ఉండాలి గాక. ఇదే ఉప్మా దీవెనా? ఉప్మా అంటే మీ బావకి ఇష్టం ఉండదే, అందుకే దోసేసా. అబ్బా, ఏంటి నా ఇష్టాల గురించి మాట్లాడుతున్నావు? ఇష్టం లేకుండా పెళ్లే చేసుకున్నా, ఇంకా నా ఇష్టాలదే ఉందండి, అన్ని మీ ఇష్టాలే కదా. అబ్బో, ఏంట్రా మొహం అంతా ఇలా వాచిపోయింది? చొక్కా ఇప్పుడు చూడు, ఒళ్ళంతా వాసిపోయింది. ఏదో అవునా? యారా, మీ అయ్యగారిచ్చే జీతం సరిపాక మార్కెట్ లో బంగాళదుంప బస్తాలు ఏమన్నా మోసావా? ఇవి బంగాళదుంప వల్ల తగిలిన దెబ్బలు కాదు, బెండకాయ వల్ల. బెండకాయల వల్ల? మీరేమన్నారు? బెండకాయలు తీసుకునే ముందర గిల్లి తీసుకోమన్నారా? వీడు బెండకాయలకి వెళ్ళడం మానేసి ఆ బెండకాయలు మీ బండదానికి వెళ్ళాడు. దెబ్బకు ఉడకబెట్టిన బంగాళదుంప చేసింది బాడీ. క్లారిటీ చెప్పాలి కదండి ఎవరికి వెళ్ళాలా అని. నువ్వెప్పుడు క్లారిటీగా ఉన్నారా? ఏది పూర్తిగా అనుకున్నానే కాల్ కట్ చేస్తావు, అందుకే ఇలా కమిలిపోయింది. కమిలిపోయిందంటే గుర్తొచ్చింది. ఏమండి, అర్జెంటుగా మీరు ఒకసారి వెళ్ళారండి. ఎక్కడికే? ఏమే, నువ్వెళ్ళి అమృతాంజలి నీళ్ళు తీసుకుని కాపడం పెట్టాలి. మీరు చొక్కా ఇప్పండి, భుజాలు మసాజ్ చేయండి. కొళ్ళ పొడిచేసిన దాన్ని అయితే నాకు మసాజ్ చేస్తానంట. అంటే ఈ కుటుంబ భారాన్ని అంతా ఈ భుజాల మీద కదండి మోస్తున్నారు. ఏంటో సంస్కృతంలో మాట్లాడుతున్నావు? మరి ఇన్నాళ్లకు నాకు జ్ఞానోదయం అయిందండి. నేను కూడా జాబ్ చేసి మీ కష్టాల్లో పాలు పంచుకుందాం అనుకుంటున్నా. పాలు కావాలంటే ఒక 1 లీటర్ ఎక్స్ట్రా కొంటాలే గానీ పాయింట్కి రే. బీటెక్ లోనే బాల్య వివాహం చేసి నా బతుకు బంగారు పంజరం చేశారు. నా క్లాస్మేట్స్ అందరూ యుఎస్ లోను యూకే లోను జాబ్స్ చేస్తూ, పబ్బుల్లో డాన్స్ వేస్తూ, టబ్బుల్లో స్నానాలు చేస్తూ, డబ్బుల్లో మునిగి తేలుతున్నారు. డిజైనర్ డ్రెస్సుల్లో రీల్స్, పెద్ద పెద్ద కార్లు ట్రిప్స్, డైలీ అన్ని పేజెస్ లో పోస్ట్స్. ఇవన్నీ చూసి వరుణ్ తేజ్ చేసిన దోస్త్ చూసి చిరంజీవికి కుళ్ళొచ్చేసినట్టు నాకు కూడా కుళ్ళొచ్చేస్తుందండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా? వెళ్ళి చిరంజీవి గారికి దోశలేడు నేర్పమంటావా? కాదు, నేను కూడా మా ఫ్రెండ్స్ లాగా జాబ్ చేస్తానంట. అయితే ఓ పని చేయి, మన స్ట్రీట్ చివరి రత్నదీప్ లో వాంటెడ్ సేల్స్ గర్ల్స్ అని బోర్డు చూసా, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపో. నెలకు 6,000 వస్తాయి. ప్యాంట్ సరి చేస్తున్నానండి. అంటే సేల్స్ గర్ల్ గా చేస్తే స్ట్రీట్ కూడా దాటలేను, అలాంటిది స్టేట్స్ ఏం వెళ్తాను. ఇప్పుడు స్టేట్స్ వెళ్ళాలంటే ఏం చేస్తా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం అంటే సినిమా థియేటర్లు తిరిగి ఏర్చడికే గుళ్ళు అమ్ముకోవడం అనుకుంటున్నావా? ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడానికి. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎగ్జిట్ గేట్ నుంచి మెడక్కి గెంటేస్తారు. నీకు ఉంది కదా బావా, రిఫరెన్స్ ఇవ్వు. అప్పుడు నన్ను కూడా గెంటేస్తారు. సేమ్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర టిఫిన్ బండి పెట్టుకుని నేను ఎగ్ దోశలు ఇడ్లీలు వేసుకుంటాను, ఇది ఎంగిలి పల్లెలు కడుక్కుంటా ఉంటది. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి వాళ్ళని రండి బాబు రండి అని పిలుస్తా ఉండాలి. నువ్వేం చేస్తారా? చిచి, ఆ దరిద్రంలో నేనెందుకుంటా, నేను ఊరు వెళ్ళిపోతా. అంటే నా సర్టిఫికెట్లన్నీ వర్షం వచ్చినప్పుడు పడవలు వేసుకోవడానికి తప్ప ఎందుకో పనికిరావా? గాలి వేసినప్పుడు ర్యాకెట్లు కూడా వేసుకోవచ్చు. ఏం చెప్పారండి? అవునే, అమ్మోళ్ళ నంబర్ ఎంత? నాకెక్కడ గుర్తుందే? కనీసం కోడ్లు కూడా గుర్తులేవు. అయితే సెల్కి చేయి. ఆ నెంబర్ అయినా ఇందులో చూడాల్సిందే. చిన్నప్పుడు ఎన్ని నెంబర్స్ గుర్తుండేవే, నాన్న అడిగినప్పుడల్లా టకటకా చెప్పేసేవాళ్ళం. ఇప్పుడేమో మన నెంబర్ మనకే గుర్తుండట్లే. అంటే మన బ్రెయిన్ లో మెమొరీ సెల్ ఫోన్ లో మారిపోయిందన్నమాట. హలో అమ్మా. ఏంటే కొత్త నెంబర్ నుంచి వచ్చింది? కస్టమర్ కేర్ వాళ్ళేమో అనుకొని కట్ చేద్దాం అనుకున్నా. కొత్త నెంబర్ కాదే, మాదే ల్యాండ్ లైన్. నువ్వు కూడా మర్చిపోయావా? ఇన్ని ల్యాండ్లున్నా మనం ల్యాండ్ లైన్ వాడటం ఏంటే? నీ ఫోన్ ఏమైంది? అదో పెద్ద రెవల్యూషనరీ స్టోరీలే. అది ఇప్పుడు చెప్తే బిల్లు వాచిపోద్ది. అప్పుడు మా ఆయన ల్యాండ్ లైన్ కూడా లేపేస్తాడు. ఇంతకీ సంగతి ఏంటంటే, పండగ మీరు ఇక్కడికి వస్తున్నారా, మేము అక్కడికి రావాలా? ఇది మీ నాన్న అడిగి చెప్తాలే. సరేలే, అయితే ఉంటా, బిల్లు వాచిపోద్ది. చూసావా, ల్యాండ్ లైన్ అనేసరికి
ఎంత మాట్లాడాలో ఏం మాట్లాడాలో అంతే మాట్లాడావు, అవే మాట్లాడావు. అదే సెల్ అయితే ఏదవ సోది. ఈసారి నుంచి కేజీ టమాటాలు 4 రోజులన్న వాడాలి. ఏమే కళ్యాణి, ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తావు? ఫోన్లో చాటింగ్ చేస్తున్నా. అదృష్టవంతురాలివి, ఆన్లైన్ లో ఉన్నావు. నీకేమైంది? నువ్వు కూడా ఉండు. ఆ ఫెసిలిటీ ఇంకా నాకు లేదులే. ఏమైంది? అదో పెద్ద రెవల్యూషనరీ స్టోరీ. ఏం చొక్క రోజు ఈ టైంకి వీడియో కాల్లో మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు నార్మల్ కాల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకే అంత ఫీల్ అవుతున్నావు? పని అవగానే నేనే మీ ఇంటికి వస్తాలే. సరే, బిల్లు వాచిపోతుంది, పెట్టే. ఏమంటుంది? ఇంటికొచ్చి కలుస్తానంది. హ, చూసావా, సేమ్ బిల్డింగ్ లో ఉంటున్నా మీ ఫ్రెండ్ని ఎన్నిసార్లు ఇంటికి పిలిచినా వచ్చిందా? రాలే. కానీ ఇప్పుడు ఒక్కసారి వీడియో కాల్లో మాట్లాడపోయేసరికి డైరెక్ట్ గా వచ్చి కలుస్తానంటుంది. డైరెక్ట్ గా కలిసి మాట్లాడుకుంటే వచ్చే ఫీలింగ్ వీడియో కాల్లో రాదే. నువ్వు కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండు. సర్లేండి, ఛాన్స్ దొరికితే చాలు సలహాలు ఇచ్చేస్తాడు. ఫీలింగ్స్ తెలియవు. డబ్బులు ఏంటి, మార్కెట్కి వెళ్ళాలా? గూగుల్ పే చేస్తా పో. ఎవరికి చేస్తారు? నీకే. గూగుల్ పే చేయాలంటే నెట్ ఉండాలి కదా, నెట్ ఉండాలంటే రీఛార్జ్ చేయాలి కదా, అది కదా మీరు చేయలేదు కదా. ఆ. ఇదిగో. ఏం చెక్క బయటికి వెళ్ళి స్టైల్ గా స్కానింగ్ చేసి పేమెంట్ చేసేవాడి ఆన్లైన్ లో. ఇప్పుడు తింటే పనులు ఒకటి పోయింది. ఆన్లైన్ లో ఎంచక్క వాళ్ళ కూడా డబ్బులు కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి పని లేకుండా పోయింది. ప్రతి దానికి ఏదో ఒకటి ఉంటుందండి మీ దగ్గర. ఉంటది. ఇంకోటి కూడా ఉంది. ఆన్లైన్ లో దోపిడీ ఆపాను కదా అని చెప్పి ఆఫ్లైన్ లో నువ్వు స్టార్ట్ చేయి. అయ్యారు నా మీద నమ్మకం లేదా అండి? ఒరే, నమ్మకం అంటే అయ్యారు నేను మార్కెట్కి వెళ్ళాలా? థు, నా బతుకు. గాంబడి గాంబడి ఈ గాంబడి గాంబడి ఓ గాంబడి గాంబడి ఏ గాంబడి గాంబడి ఓ. మీ చెల్లికి ఫిక్స్ వచ్చినట్టుంది. తొందరగా తాళాలు గుర్తుపట్టరా. ఏమైంది? అదిగో చూడు, ఇంకా చూద్దాం చేతులు. అబ్బా, అది ఫిట్స్ కాదండి, మరి? రీల్స్. రీల్సా? పొద్దున్న నుంచి పాపం రిహార్సల్స్ చేసి రీల్స్ చేసే టైంకి రీఛార్జ్ అయిపోయింది. అమ్మడి అమ్మ, మెంటల్ హాస్పిటల్లో పెట్టాల్సిందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నానా? అమ్మలేసింది. గాంబడి గాంబడి ఈ గాంబడి ఎంత బాగా చేస్తుందో, ఎన్ని లైకులు మిస్ అయిపోయాయో. ట్రెండింగ్ లో ఉండేది, ఇంకా చాలా ఆపేవే. సెల్ వాడకపోతే బాడీలో పార్ట్ ఏదో మిస్ అయిపోయినట్టుంది. మీ టూ. ఇన్స్టాలో ఫాలోవర్స్ పెంచుకుని ఇన్స్టాంట్ గా సెలబ్రిటీ అయిపోదాం అనుకున్నా, కానీ ఇమీడియట్ గా బావి ఇలా ఆపేస్తాడు అనుకోలేదే. ఇంటి ముందు ఎక్కడికి వెళ్ళినా స్కానింగ్ చేసి కొట్టేసేవని, ఇప్పుడు చిల్లర లెక్క పెట్టలేక చచ్చిపోతున్నా. చిల్లర బరువుకి ఇక్కడ జారిపోతుంది. ఈయన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. మన ఇల్లు ఒకటే రీఛార్జ్ చేయటం మానేస్తే కంపెనీలు ఏమన్నా మూసేసుకుంటా? మూసుకుంటారు. ఎందుకు మూసుకోరు? మనలాగే అందరూ చేస్తే చచ్చినట్టు మూసుకుంటారు. జనం రిజెక్ట్ చేస్తే రీఛార్జీలు తగ్గించాల్సిందే. ఆయన జనం తలుచుకుంటే కేంద్రం ఎదిగి వచ్చింది. కార్పొరేట్ సంస్థలంతా ఏంటి అలా చేసుకుంటున్నారు? అర్థం కాలదా? ఇంతకు ముందు రైతులు ధర్నాలు చేస్తే న్యాయమైన వాళ్ళ డిమాండ్లు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వమే చట్టాలు సవరించి మరి క్షమాపణలు చెప్పారు. ఏళ్ళంతా దోపిడీకి గురవుతున్నప్పుడల్లా ప్రజలు వ్యతిరేకించాలి. లేదంటే మన అలవాటే వాళ్ళకి ఎసులుబాటు అయిపోద్ది. మనలాగే అందరూ చేస్తే రీఛార్జీలు తగ్గుతాయి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రీఛార్జ్ ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన టెలికాం సంస్థలు, రీఛార్జ్ ధరలను వ్యతిరేకించిన ప్రజలు. షేర్ మార్కెట్లో టెలికాం సంస్థల షేర్ వాల్యూస్ భారీ పతనం. దెబ్బకు దిగి వచ్చిన సంస్థలు యథావిధిగా రీఛార్జ్ ధరలను సవరించిన వెరిటెల్, టియో, ఈఐ సంస్థలు. మనమే అనుకున్నాం, అందరిలోనూ ఇదే నిరసన. సీన్ మారిపోలే. కామన్మైన పవర్ అంటే అలా ఉంటది మరి. ఇప్పుడు రీఛార్జీలు చేస్తా చూసుకోండి.